ఈరోజు నిద్రావస్థలో ఉండిపోయినటువంటి మనుషులకు దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. ఇదిగో నా దగ్గర విడుదల ఉన్నది, విమోచన ఉన్నది, మీకు నేను విడుదలను అనుగ్రహిస్తాను, నా రక్షణను మీ మీద ప్రకాశింపజేస్తానంటున్నాడు దేవుడు. ఎవరికుంది సంసిద్ధత, ఎవరికుంది అటువంటి కోరిక, ఎవరికుంది అటువంటి ఆలోచన? నేను విడుదల పొందాలి, దేవుడు అనుగ్రహించే స్వాతంత్ర్యములోనికి నేను వెళ్ళాలి, నేను ఇక మీదట దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించాలి, నీతి మార్గములో నడుచుకోవాలనేటువంటి ఆకాంక్ష ఎవరికుంది చెప్పండి? ఎప్పుడూ కూడా శరీరానికి ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఇదిగో కుటుంబంలో ఈ లోటు ఉంది, లేక నేను ఇంకా ధనవంతురాలను కాలేకపోయాను, ఇదిగో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఇదిగో నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇదిగో నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇవే ఆలోచనలు, ఇవే కోరికలు. అంతే తప్ప నేను సాతాను బంధకంలో ఉన్నాను కనుక నేను విడిపింపబడాలి, దేవుని రక్షణ నాకు అనుగ్రహింపబడాలి, దేవుడు అనుగ్రహించే ఆ విడుదలలో నేను ఉండాలి, ప్రభు మార్గంలో నేను నడుచుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు ఎవరిలోనైనా ఉందంటారా? మీరు ఒక్కసారి గమనించండి. ఈ విషయమై మీరు స్వవిమర్శ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇక దేవుడు సర్వ మానవాళికి కూడా విడుదలను ఎవరి ద్వారా అనుగ్రహించుచున్నాడు అంటే ఆయన కుమారుని ద్వారా. ఆయన అద్వితీయ కుమారుడు మన కొరకు ప్రాణము పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామములో ఆయన ద్వారా మనకు విడుదలను అనుగ్రహించుచున్నాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు.